అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరికీ కూడా, అంటే పిఏ, పోస్ట్మెన్, ఎంటీఎస్ అందరికీ కూడా చిరపరిచితుండే. మనము ఎన్నో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం ద్వారా, చక్కటి మెటీరియల్ అందించడం ద్వారా మన సక్సెస్ క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ 2 సర్కిల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్లో కూడా పనిచేస్తున్నారండి. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ మధ్య చాలా రోజులుగా నన్ను అందరూ కూడా మాకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ పొందాం సార్, ఎస్పెషల్లీ ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు, పోస్ట్మెన్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు, మాకు ఎన్ని రోజులు లీవ్ అనేటటువంటి క్రెడిట్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారండి. ఎవరికైనా డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ అందరికీ కూడా ఈఎల్ అనేది పర్ ఇయర్ 30 డేస్ ఉంటుందండి. 15 డేస్ ఒకసారి, 15 డేస్ ఒకసారి ఈఎల్ క్రెడిట్ ఉంటుంది. ఈఎల్ అంటే ఎర్న్డ్ లీవ్, మనము సంపాదించుకున్నటువంటి లీవ్ కింద ఎర్న్డ్ లీవ్ అనేది ఉంటుందండి. అలాగే హాఫ్ పే లీవ్ ఉంటుందండి. హెచ్పిఎల్ అనేది 20 డేస్ ఉంటుందండి పర్ ఇయర్. హెచ్పిఎల్ అనేది 20 డేస్ ఉంటుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా హాఫ్ పే లీవ్ కిందనే వాడుకుంటే మనకు హాఫ్ శాలరీ మాత్రమే వస్తుంది. ఇట్ మీన్స్ దట్ దిస్ ఈజ్ హాఫ్ పే, అంటే మీకు రోజుకు వచ్చేటటువంటి దాంట్లో సగం మాత్రమే వస్తుంది. మీరు 10 రోజులు వాడుకున్నారనుకోండి, 5 డేస్ ఫుల్ శాలరీలో ఉంటుంది. దట్ మీన్స్ దాన్నే కమ్యూట్ చేసుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు హాఫ్ పే లీవ్ను కమ్యూటెడ్ లీవ్ కింద వాడుకోవచ్చు. కమ్యూటెడ్ లీవ్ అంటే మీకు 20 డేస్ క్రెడిట్లో ఉంటే మీకు 10 రోజులు ఫుల్ శాలరీతో వస్తుంది. దట్ షుడ్ బి అకంపెనీడ్ బై మెడికల్ సర్టిఫికేట్ అనేది. ఇక జనరల్గా ఉన్నటువంటిది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు లీవ్ అయిపోయింది ఏదన్నా అనుకుంటే మనకు అట్లీస్ట్ సర్వీస్ను బట్టి మనకు ఈఎక్స్ఓఎల్ అని కూడా ఇస్తారండి. ఈఎక్స్ఓఎల్ అనే దాన్ని యూఓఎల్ అని కూడా అంటారు. ఎక్స్ట్రాడినరీ లీవ్ అండి. అంటే మనకు టోటల్గా లీవ్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది, లీవ్ లేదు అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఈఓఎల్. మనకి ఏదైనా పరిస్థితులు సహకరించినప్పుడు, సిక్ అయినప్పుడు ఏదైనా ఉంటే అడ్మినిస్ట్రేషన్ విల్ టేక్ డెసిషన్ అండి. వాళ్ళు ఈఎక్స్ఓఎల్ కూడా ఇస్తారండి. ఇక కొంత సర్వీస్ అయిన తర్వాత రిమైనింగ్ సర్వీస్ను దృష్టిలో ఉంచుకొని ఇచ్చేటప్పుడు ఎల్ఎన్డి అని ఉంటుందండి. లీవ్ నాట్ డ్యూ, ఎల్ఎన్డి అనేది. అది అబ్నార్మల్గా మీకు ఇప్పుడిప్పుడే అవసరం ఉండదండి. కొంత సర్వీస్ మీకు అయిన తర్వాత ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీలో మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లీవ్స్లో 2 లీవ్, ఈఎల్ ఒకటి, హాఫ్ పే లీవ్ హెచ్పిఎల్ ఒకటి. హెచ్పిఎల్ని కమ్యూట్ చేసుకుంటే కమ్యూటెడ్ లీవ్, అలాగే ఎక్స్ట్రాడినరీ లీవ్ ఈఎక్స్ఓఎల్, ఇన్ ద సేమ్ మేనర్ ఎల్ఎన్డి, లీవ్ నాట్ డ్యూ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఎవ్రీ ఇయర్ 8 సిఎల్స్ ఉంటాయండి. అలాగే 2 రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉంటాయి. మీకు ఎప్పుడైతే హాలిడేస్ లిస్ట్ సర్క్యులేట్ చేసినప్పుడు 1 సైడ్ ఏమో క్లోజ్డ్ హాలిడేస్ గురించి ఉంటుంది, రివర్స్లో ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ అంటే ఆప్షనల్ హాలిడేస్. యూ షుడ్ టేక్ లీవ్ ఆన్ దట్ డేట్స్ ఓన్లీ. ప్రత్యేకించి మీకు ఏదైనా ఒక లీవ్ తీసుకోవాలి రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ అనేది, మీకు ఎంటైర్ 1 ఇయర్లో 2 రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ అలౌ చేస్తారు. దాన్ని మీరు తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఆన్ ద సెట్ డేట్స్ ఓన్లీ యూ కెన్ టేక్ లీవ్. సిఎల్ మీరు ఎప్పుడైనా క్యాజువల్ లీవ్ అప్లై చేసుకోవచ్చు. క్యాజువల్ లీవ్కు మీకు కన్సర్న్ సూపర్వైజర్ ఇస్ ద శాంక్షనింగ్ అథారిటీ. ఇక ఈఎల్, హెచ్పిఎల్ అనేటటువంటిది డిపెండింగ్ అపాన్ ది కెపాసిటీ వేర్ ద ఆఫీస్ యు ఆర్ వర్కింగ్ అనేది క్రైటీరియాగా ఉంటుందండి. కొన్ని చోట్ల మనకు డివిజనల్ ఆఫీస్కి పంపిస్తారు ఈఎల్ వాటికి, కొన్ని చోట్ల గెజిటెడ్ హెచ్ఓ అయితే పోస్ట్ మాస్టర్, జీపీఓ అట్లాంటి వాటి దాంట్లో శాంక్షన్ చేసేటటువంటి అధికారం ఉంటుందండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇది జస్ట్ మీకు ఈఎల్ ఇవన్నీ ఉంటాయని చెప్పడానికి వస్తుంది. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.